రెడీగా ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం పెరుమకలు సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూసా. అలాగే మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న ఆయన లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి కూడా స్వయంగా పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు పెన్షన్ ధరలకు 3,000 చొప్పున అందుతూ ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మొత్తానికి ఒకేసారి 1,000 పెంచి 4,000 చేశారు. దీంతో పాటు ఏప్రిల్ నుంచే పెన్షన్ మొత్తాన్ని కూడా అమలు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు అయితే ఈ రోజు అయితే ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్, మే, జూన్ అలాగే వరకు ఈ 3 నెలలకు సంబంధించి కూడా కలిపి 7,000 పంపిణీని నేడైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున పెన్షన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్గా మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ గోపి. ఓకే ఓకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాసేపటి క్రితమే పేదలకందరికీ కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆయన ఇప్పటికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా పేదలకు పంపిణీ చేసేటటువంటి పింఛన్లన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా పులివర్తి నాని గారు ఇవాళ ఉదయం నుంచి తెల్లవారు 6 గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ప్రతి పేదవాడికి ఏదైతే పింఛన్లు అర్హులైన వాళ్ళకందరికీ కూడా 4,000 రూపాయలు గత ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కాసేపటి క్రితమే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కూడా నిధులు విడుదల చేస్తూ కూడా అదేవిధంగానే ఆ కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా ఒక పండుగ వాతావరణంలో కూడా తీసుకొస్తూ కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇవాళంతా కూడా అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో తొమ్మలగుంటలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికంగా అంటే ఎమ్మెల్యే పులివర్తి నాని గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారి చూస్తే చూస్తున్నటువంటి పరిణామాలు మనం ఒకసారి చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ కార్యక్రమాలను తీసుకొస్తూ కూడా చేయడం జరిగింది. అయితే మొత్తం మీద పింఛన్ల పంపిణీకి సంబంధించి సార్ చెప్పండి, మీరు ఎన్నో రకాలుగా ఇష్టపడి మీ అభ్యర్థిని గతంలో గెలిపించుకోవడం జరిగింది. ఇవాళ ప్రజానాయకుడిగా ఆయన ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ ప్రజల్లో తిరుగుతున్నారు. ఏంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎట్లా జరుగుతుంది? అందరూ చూస్తున్నాం. ఈరోజు ఒక పెద్ద పండగ వాతావరణం లాగా ఇక్కడ ఈరోజు ఎట్లా ఒక తిరునాళ్ళ జరుగుతున్నది ఈ పింఛన్ల కార్యక్రమం అనేది. సో కాన్స్టిట్యున్సీలో చంద్రగిరి రూరల్ మండలం మాత్రమే సుమారు 10 కోట్ల రూపాయలు పైగా పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. పులివర్తి నాని గారు ఆధ్వర్యంలో ఉదయం మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ చేసి ఆల్రెడీ మార్నింగ్ ఓటేరు తుమ్మలు అన్ని చూస్తున్నాము. ఈరోజు మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అన్ని ఒక్కరు 90% కంప్లీట్ చేయాలని చెప్పేసి అని మేము భావిస్తున్నాము. దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా సహకరించి 3 కూటమి ఎన్డీఏ కూటమి అభివృద్ధి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ జరిగింది. సో ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్నో జరుగుతూ డెవలప్మెంట్ దృష్టిగా తెలుగుదేశం పార్టీ దూసుకెళ్తాయని చెప్పేసి అని ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి స్థానం నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి అని గడిచిన రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో మంచి డెవలప్మెంట్ చేసి చంద్రగిరికి ఏం డెవలప్మెంట్ చేయాలని చూస్తామని చెప్పేసి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీద చూడొచ్చు అంటే ఇక్కడ తుమ్మలగుంటలో ఇక్కడ స్థానికంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అంటే ఎప్పుడూ లేని విధంగా కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం కేవలం 250 రూపాయలు మాత్రమే అంటే అప్పట్లో 2,000 రూపాయలు చేసినటువంటి పింఛన్ని 5 సంవత్సరాల పాటు కూడా 250 రూపాయలు లెక్కన పెంచుకుంటూ వస్తూ కూడా 3,000 రూపాయలు చేయడం జరిగింది. అలాంటిది ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కసారిగా పేదలకందరికీ కూడా 4,000 రూపాయలు చేస్తూ కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి శ్రీకారం చుట్టడం జరిగింది. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఒక పండుగ వాతావరణంలోనే ఈ పింఛన్ల ప్రక్రియ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. చెప్పండి, ఎట్లా పింఛన్ల ప్రక్రియకు సంబంధించి ఎట్లా కార్యక్రమం? ఈరోజు మీరంతా కూడా చూశారు, పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ ఎట్లా జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో కాదు ప్రపంచంలోనే లేని విధంగా, దేశంలో లేని విధంగా 3,000 రూపాయలు వస్తున్న పెన్షన్ 7,000 రూపాయలు చేసిన ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడు గారిది.
ఆయనకి ప్రతి చోట పాలాభిషేకాలు చేస్తున్నారు, ఆయనకి పూల వర్షాలు కురిపిస్తున్నారు. అందుకని ప్రతి ఇంటింటికి ఆయన కూడా 2 గ్రామాలను కూడా ఈరోజు సెలెక్ట్ చేసుకొని ఆయనే స్వయంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయనే వచ్చి ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం అనేది ఇది చాలా సంతోషంగా ఉంది. మీద అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనము ఈ కార్యక్రమాలు జరుగుతుంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కూడా పులివర్తి నాని ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాలు జరిగింది. మొత్తం మీద ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంటుంది, ప్రజలకు సంబంధించినటువంటి పేదల పార్టీగా తెలుగుదేశం పార్టీ చెప్తున్న తరుణంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రతి పేదవాడికి కూడా 4,000 రూపాయలు, అదే స్థాయిలోనే వికలాంగులకి 6,000 రూపాయలు, తీవ్రమైనటువంటి వికలాంగులకి అందరికీ కూడా 15,000 రూపాయలు కూడా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కాకుండా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఒక రకంగా మొత్తం మీద అంటే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. లబ్ధిదారులతో ఇప్పటికే కూడా పులివర్తి నాని కూడా మాట్లాడి వాళ్ళకందరికీ కూడా పింఛన్ల ప్రక్రియకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ గెలిచినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పింఛన్ల కార్యక్రమానికి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమాలను ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి పేదవాడికి కూడా 4,000 రూపాయలతో పాటు వికలాంగులుగా ఎవరు ఉంటారో వాళ్ళకి 6,000 రూపాయలు కార్యక్రమాలు కావచ్చు, లేదంటే తీవ్రమైనటువంటి దివ్యాంగులుగా ఉన్నట్టు వాళ్ళకందరికీ కూడా 15,000 రూపాయల వరకు కూడా పంపిణీ కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ కార్యక్రమాలు వాళ్ళంతా కూడా కొనసాగే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. మధు, రైట్, థ్యాంక్ యూ గోపి.